హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే డ్రై గోంగూరతో ప్రాన్స్ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి వీడియో చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. లేట్ ఎందుకు, వీడియోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కడాయి పెట్టుకొని కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీరా వేసుకొని, జీరా చిట్పట్లాడినాక ఒక పెద్ద సైజు ఆనియన్ 2 ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ప్రాన్స్ కర్రీలోకి ఆనియన్ కంపల్సరీ ఎక్కువే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కర్రీ కూడా, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా దీంట్లోనే 2 చిల్లీ కూడా వేసుకుందాం. మీ దగ్గర చిల్లీ ఉంటే ఎక్కువ వేసుకోండి, నా దగ్గర చిల్లీ లేవు, అందుకే 2 వేసుకున్నాం. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ 3 మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బ్లాక్గా అయిపోకూడదు, కొంచెం ఆ కలర్ వస్తే సరిపోద్ది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఇది కంపల్సరీ, లేదంటే స్మెల్ బాగుండదు, టేస్ట్ కూడా పోతుంది. ఇప్పుడు ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారనుకోండి, టమాటా తొందరగా స్మాష్ అయిపోతాయి. ఎవరికైనా ఈ ట్రిక్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఏ కర్రీ చేసుకున్నా టమాటాలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నారనుకోండి, టమాటాలు తొందరగా స్మాష్ అయిపోతాయి. మళ్ళీ మీకు వాటర్ వేసుకున్నాక సరిపోకపోతే సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కంపల్సరీ వేసుకోవాలి, తొందరగా టమాటా స్మాష్ అవ్వాలి అంటే వేసుకోవాలి. దీన్ని అలా సిమ్ మీడియం సైజులో పెట్టుకొని, మీడియంలో గ్యాస్ పెట్టుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత తొందరగా స్మాష్ అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో గోంగూర, డ్రై గోంగూర చూసారు కదా ఎలా ఉందో. మరీ పౌడర్ కాదు, అలా డ్రై చేసుకున్న గోంగూరని పౌడర్ హ్యాండ్తో స్మాష్ చేసుకున్నారనుకోండి ఇలా వస్తుంది. మళ్ళీ తెలియాలి కదా గోంగూర తింటున్నామని. అదే పేస్ట్ అయిపోయింది అనుకోండి, పౌడర్ అయిపోయింది అనుకోండి, మనకు ఫీల్ ఉండదు, గోంగూర తినే ఫీల్ రాదు. అందుకే ఇలా స్మాష్ చేసుకున్నాను అనుకోండి చేతితో, అక్కడక్కడ ఆకులు ఉంటాయి, అలానే పేస్ట్ కూడా, పౌడర్ కూడా ఉంటుంది. మాకైతే కేరళలో గోంగూర దొక్కదు. ఆకుకూర అయితే అప్పుడప్పుడు దొక్కుతాయి ఓకే, కానీ గోంగూర అయితే అస్సలు ఇప్పుడు దాకా వచ్చాను, ఇప్పుడు దాకా ఎప్పుడు గోంగూర చూడలేదు. అందుకే ఊరి నుంచి అమ్మ గోంగూర డ్రై చేసి పంపించేస్తుంది. గోంగూర డ్రై చేయడం కూడా అది పెద్ద పని ఏం కాదులేండి. గోంగూర మంచిగా క్లీన్ చేసుకొని ఒక 2 days మంచి ఎండలో డ్రై చేసుకున్నారనుకోండి, ఆకు క్రంచీగా వచ్చేంత వరకు డ్రై చేసుకున్నారనుకోండి అయిపోద్ది. దాన్ని హ్యాండ్తో కొంచెం స్మాష్ చేసుకుంటే ఇలా కొంచెం పౌడర్లో అలా అక్కడక్కడ ఆకుల్లో ఉంటుంది. ఇది అలా గ్యాస్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండండి, మూత పెట్టుకుంటూ కలుపుతూ కాసేపు ఆయిల్లో ఫ్రై చేశారనుకోండి, ఆ గోంగూర ఫ్లేవర్ బయటకు వస్తుంది. డ్రై గోంగూర కదా, తొందరగా ఫ్లేవర్ బయటికి రాదు. అదే ఎంతసేపు ఫ్రై చేసుకుంటే అంత మంచిగా ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు ధనియా జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అడుగంటుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, మాడిపోతే టేస్ట్ బాగుండదు. కానీ ఇది నాది నాన్ స్టిక్ కాదు, కడాయి కాదు, స్టెయిన్లెస్ స్టీలు, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు అడుగంటుకోలేదు. దీంట్లోనే బిర్యానీ అన్నీ చేసా, కానీ ఎప్పుడు అడుగంటుకునే ఇది రాలేదు. కడాయి బాగుంటుంది, ఏం కుక్ చేసినా మంచిగా కుక్ అయిపోతాయి తొందరగా, ఎక్కువ టైం తీసుకోకుండా. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ప్రాన్స్ వేసుకుందాం. ప్రాన్స్ కూడా పెద్ద పెద్ద సైజులోనే ఉన్నాయి చూసారా. కిలో ప్రాన్స్ క్లీన్ చేసుకున్నాక 1/2 కిలో అయిపోయాయి, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇవన్నీ వేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకుందాం, ఈ మసాలాలు అన్నీ పట్టేంత వరకు ప్రాన్స్కి. ఇప్పుడు వాటర్ ఏమి వేయకండి, ఎందుకంటే ప్రాన్స్ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా,
అందుకే దీనికి వాటర్ అవసరం లేదు. ఫ్రాన్స్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే ఫ్రాన్స్ కూడా కుక్ అయిపోతాయి. దాని తర్వాత మనకి గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కావాలి కదా, లాస్ట్లో వాటర్ వేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. స్కిప్ చేశారనుకోండి, ఒక్కటి మిస్ అయినా ఇంకా మీ కర్రీ టేస్ట్ పోద్ది. అలానే వీడియో చూస్తూ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారనుకోండి, ఒక లైక్కి ఒక సబ్స్క్రైబ్కి కర్రీ టేస్ట్ ఇంకా పెరిగిపోద్ది. ఇంకా మంచి మంచి రెసిపీలు, మంచి మంచి వీడియోలు కూడా వస్తాయి. అవన్నీ మంచి మంచిగా ఉండాలంటే మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా. వీడియో చూస్తూ అలానే చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ప్రాన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ టైంలో గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకుందాం. కావాల్సినంత వాటర్ అంతే, మరీ ఎక్కువ వేసారనుకోండి గ్రేవీకి కావాల్సినంత వాటర్ అవ్వదు. వాటర్లో ప్రాన్స్ తేలుతున్నట్టు ఉంటుంది. చూసుకొని వేసుకోండి. కర్రీకి తగ్గట్టు మీకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఇంకా నార్మల్ వాటర్ వేసుకోవద్దండి. హాట్ వాటర్ వేసుకున్నారనుకోండి, ఏ కర్రీ చేసుకుని హాట్ వాటర్ వేసుకుంటే టేస్ట్ పోదు. అదే నార్మల్ వాటర్ వేసుకున్నారనుకోండి, కూల్ వాటర్, టేస్ట్ కొంచెం వెళ్ళిపోద్ది. కుక్ అవ్వడానికి కూడా లేట్ అవుతుంది. హాట్ వాటర్ వేసుకున్నారనుకోండి తొందరగా కుక్ అయిపోద్ది, అలానే టేస్ట్ కూడా పోదు. ఈ టైంలో ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోలేదు అనిపించింది, అందుకే సాల్ట్ కూడా వేసుకున్నా. చూసారా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా ఎప్పుడైనా డ్రై గోంగూరతో ట్రై చేయకపోతే ఏమైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే డ్రై గోంగూరతో గోంగూర పప్పు చేసుకుంటా, గోంగూర చికెన్ చేస్తా, గోంగూర ఫ్రాన్స్, గోంగూర పచ్చడి ఎన్నైనా చేసుకోవచ్చు ఒక్క డ్రై గోంగూర ఉంటే. మీరు కూడా గోంగూర మిస్ అవుతున్నారు బయట ఉండి అంటే ఇలా డ్రై గోంగూరతో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్యాన్స్ అయిపోతారు అంతే. ఇంకా నా డ్రై గోంగూర ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.